నువ్వు తిరిగావు, మాట్లాడే దేవుడు అంటున్నావు, అభిషేకం హోలీ స్పిరిట్ అంటున్నావు. ఏమయ్యింది ఇది? ఈ పాళ్ళు ఏమైంది? చాలా అద్భుతమైన మిరకల్స్ అంటున్నావు, చాలా అసాధారణమైన కార్యాలు నీకు పిలుచుండా, నీకు చెప్పుండా, నేను ఈ పేరు పెట్టి పిలుచుండా, పిలిచారా? అమ్మా నువ్వు ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నావు అని చెప్పారా? నువ్వు అడగకుండగానే దేవుడు నీతో మాట్లాడుతున్నాడే. స్తోత్రా. నువ్వు అడగకుండగానే నీతో చెప్తూ ఉన్నాడే. బంగారమ్మ పోయినా నేను నిన్న ఉదయం మొన్న ఉదయం ఇక్కడ కూర్చుని ఉదయం ప్రార్థనలో కూర్చుంటాను. ఇక్కడ కూర్చుంటాను నేను, అందరితో అక్కడ కూర్చుంటాను, నేను అక్కడ ఇక్కడ కూర్చుంటాను. ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కరి కోసం చెప్తున్నాడు దేవుడు. బంగారమ్మ ఒక గుండాంతో వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది అనుకున్నాను. గుండాంతో వెళ్ళిపోతుంది ఏంటి, వెళ్ళకుండా చోటుకి వెళ్ళిపోతుంది ఏంటి అని. ఎక్కడికైనా వెళ్ళామంటే నో అమ్మా ఎక్కడికి పోలే, నేను అట్ట వెళ్ళి నిట్ట వచ్చేసాను అంతే. మరి దేవుడు సొల్లుడే? జాగ్రత్త. మీ అమ్మ ఎక్కడికో వెళ్ళొచ్చిందని చెప్తున్నాడు గుండాంతో. ఎక్కడికి పోయింది మీ అమ్మ అన్నాను. ఎంతో ఎనర్జీ, ఎంతో శక్తి, ఎంతో బలం. వెళ్ళకూడని స్థలానికి వెళితే బలహీనత. దేవునికి విరుద్ధమైన ప్లేసుల్లో నువ్వు ఉంటే నీకు రోగమే. అంత బలహీనమైపోయింది, చాలా బలహీనమైపోయింది. కూతురుకు చెప్పింది, కూతురుని అడిగి పంపించింది. నేను సంగతి తెలియక నేను అడిగితే నో అమ్మా నేను పోలమ్మా అంటుంది. నీ కూతురు చేత ఇన్ఫర్మేషన్ ఇప్పించింది నేను, దొంగ మొహందానా. నువ్వు వెళ్ళొచ్చావు. మళ్ళీ ప్రార్థనలో ఉన్నాను. మళ్ళీ ప్రార్థనలు ఉంటే వేరే వ్యక్తుల కోసం, భార్యాభర్తల కోసం చెప్పడం ప్రారంభించాడు దేవుడు. అప్పుడు నేను ఆగల, వెంటనే ఈమెకు చెప్పేశాను. మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసామా ఇట్లాంటి పరిస్థితి. దేవుడు ఎట్లా చెప్తున్నాడు, ఇంకా ఏవేవో చెప్పాడు, అన్నీ చెప్పలా నేను. కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, అంతవరకు ఇవ్వలేదు. కూర్చుని సంభాషించేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్, ఫోన్లో అంత ఇన్ఫర్మేషన్ రాదండి. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకరి కోసం మాట్లాడడం చెప్పాడు. ఎవరి కోసం అది? ఆ రోజు ముగ్గురు కోసం మాట్లాడాడు. ఎస్, రైట్ ఆన్సర్, అవును. మూడవదిగా మళ్ళీ ప్రార్థనలో కూర్చున్నాను. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. మంచి ముక్క. ఏం కూర? బడా సొట. ఏ టొట? బడగంట సొటగంట ఏదో తినకూడదంట. మంచి పీసు. దేవుడు స్తోత్రం. ఈ మాట్లాడే దేవుని కలిగిన ముందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రోజే ఏంటి ప్రభు సువిశాలంగా అన్నీ చెప్పేస్తున్నావు, నాకు భయమే, నువ్వు చెప్పమాక అని నేను. అంతేగా మరి, చెప్పడం సులువుగా అండి. ఈరోజు చెప్పలేని కోసం పరుగులెత్తుకెళ్ళిపోతున్నారు మందిరాల్లోకి. వాళ్ళు వేషధారులు, వాళ్ళు ఫలం పొందుతారు అని నేను చెప్తున్నానా, బైబిల్ చెప్తుందా? ఇది చెప్పే ముందు ఎవరు వేషధారులుగా ఉన్నారు, ఎవరు భక్తిగా ఉన్నారనేది కూడా మీకు చెప్తాను అన్నాడు. నువ్వు అడిగితే చెప్పాడా? మీ పరలోకపు తండ్రికి తెలుసు నీ అవసరం ఏంటో. ఈరోజు నువ్వు నీ పరలోకపు తండ్రికి తెలుసు నీ అవసరమని నీకు తెలిసినప్పటికీ తిరుగుతున్నావు. తిరిగితే ఫలం పొందుకుంటావు. ఏ ఫలం? చేదా తీపా? చేదు ఫలం. నువ్వు చేదు ఫలం పొందుకోలేదు, నీకేం పేరు? వేషధారి. వేషధారులాగా మనుషులకి కనబడవలెనని, భక్తి లేకపోయినా శక్తి లేకపోయినా ఎవరికో భక్తి కలిగిన వారిగా చూపించుకోవాలని, పాట రాకపోయినా ప్రార్థన రాకపోయినా గొప్ప భక్తులుగా పేరు పొందాలని నువ్వు సమాజ మందిరాల్లోకి వెళుతున్నావు, వీధుల్లోకి వెళుతున్నావు, మూలను నుంచుని ప్రార్థన చేస్తున్నావు. వాళ్ళు ఫలం పొందుతారు అని చెప్పాడు. తర్వాత కిందేముంది? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీవు గదిలోకి వెళ్ళి తలుపులు వేసి ఎవరికి ప్రార్థించాలంట? దేవుడు ఎక్కడున్నాడు? రహస్యంగా ఉన్నాడు, కనిపిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, నీకు కనిపిస్తున్నాడా? నా కళ్ళుకున్న గురుడితనం తీ ప్రభు అంటే ఆయన నీకు కనిపిస్తాడు. నువ్వు చూడమంటే అందరినీ చూస్తావు, నీకు నచ్చిన వాళ్ళు అందరినీ చూస్తావు. దేవుడు నీకు నచ్చడుగా. దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? వాడు సూర్యుడు, ఈడు చంద్రుడు అంటావు. ఈ సూర్యుడు ఎలా ఉంటాడో తెలుసా? ఈ చంద్రుడు.
ఈ కాంతి చూసావా టాప్. అప్పుడు మళ్ళీ ఆయన ఆదరించలే బిడ్డ, ధైర్యం తెచ్చుకో. అమ్మో భూతం, ఒక వెలుగురు చూశాడు, భూతం, అమ్మో దెయ్యం అన్నాడు. నేను భూతాన్ని కాదు, నేను దెయ్యాన్ని కాదు, సరిగ్గా నిలవబడు అన్నాడు. మరి ఎవరు నువ్వు అంటే, నువ్వు వెంబడిస్తున్న యేసుని, అంటే నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నట్లుగా నాకు కూడా పర్మిషన్ స్తోత్రం. ఎవరు వీళ్ళు? పేతురు గారు అంటున్నాడు, నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావుగా, ఆయన ఏం చేయాలో మనం అదే చేయాలని కోరుకుంటున్నాడు. స్తోత్రం. ఆయన ఎటువంటి అసాధారణమైన కార్యాలు చేశాడో ఆయన బిడ్డలుగా మనల్ని అటువంటి అసాధారణమైన కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు. యేసు ప్రభువారు ఒక పక్క నీళ్ళ మీద నడుస్తున్నారు, మరొక పక్క పేతురు గారు నడుస్తున్నాడు. ఎప్పుడు ఎవరు వెంబడిస్తున్నాడు? యేసుని నమ్మాడు, డూమును మునిగిపోతున్నాడు. యేసుని వెంబడించాడు, నడవడం ప్రారంభించాడు. స్తోత్రం. ఈరోజు వాక్యం అంటుంది కదా, రహస్యమందున తండ్రికి నువ్వు గదిలోకి వెళ్ళు. ఆ గది ఏంటి? నీ మందిరం. నీ గది నీ మందిరము, నీ గది నీ హృదయము. నీ హృదయములో బలమైన స్ట్రాంగు విశ్వాసము వెంబడించే తీరు ఉండాలి. నీ మందిరంలోకి రాగానే ప్రభు నాకు ప్రత్యక్షం కావాలి. స్తోత్రం. ఈరోజు రహస్యమందున చూచు తండ్రి నాకు ప్రతిఫలం ఇస్తాడు, నాతో మాట్లాడుతాడని విశ్వాసంతో ఆయన వెంబడించి నీ గదిలోకి రావాలి, నీ మందిరములోకి రావాలి. అక్కడ మందిరం అని ఉందా? మందిరములలో అనుందా? చెప్పండి, ఏమనుంది? చిన్న బిడ్డ ఏమనుంది? ఏమనుంది? మందిరం అనుందా? లెక్క పెడతారేంటి? ఈ మందిరములలో ఏమనుంది చెప్పండి? అంతేనా? నేనేమైనా మారుస్తున్నానా? మందిరములలో వేషధారులుగా అనేకులకు కనపరచబడాలని ప్రార్థిస్తున్నారని, ఏవేవో చేస్తున్నారని బైబిల్ చెప్తుంది. వారు ఫలం పొందుతారు. మీరైతే అట్లా ఉండడానికి వీరలేదు. నన్ను వెంబడించేటోళ్ళు సంగమా, నన్ను నమ్ముకునేటోళ్ళు, నన్ను నా యందు విశ్వాసం ఉంచేటోళ్ళు నా స్వరం వినాలి. ఎక్కడెక్కడికో తిరిగితే నా స్వరం వినబడదు. నా మందిరములో, స్తోత్రం, నా మందిరములోనే స్వరం వినబడుతుంది. అందుకు నీ గదిలోనే స్వరం వినబడుతున్నప్పుడు నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడాలని రావాలి. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వెంబడిస్తే నీ జోలికి ఎవరొచ్చినా ఊరుకోడైనా. దేవుని ఇల్లు, దేవుని మందిరము, నీ హృదయమే దేవునికి ఆలయము. నీవు కూడా దేవుని ఇల్లే. నీ హృదయం అనే ఇల్లుని నువ్వు పాడు చేసుకోకూడదు. నువ్వు ఇల్లుని పాడు చేసుకున్నావా తగిన ఫలం పొందుకుంటావు. ఈ ఇంటిని కూడా నువ్వు పాడు చేయకూడదు. ఈ ఇంటిని పాడు చేసావా, దేవుడి మందిరమును పాడు చేసావా, తగిన పంట కోసుకుంటావు. ఈ హృదయం పాడవుతే పంట కోసుకుంటావు. నీ ఇల్లు, నీ మందిరంని పాడు చేస్తే దానికి పంట కోసుకుంటావు. కానీ దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి విశ్వాసిగా నీవు ఉంటే, ప్రభుని వెంబడించే వ్యక్తిగా నీవు ఉంటే నీ జోలికి ఎవరొచ్చినా, స్తోత్రం, రహస్యమందును చూసి తండ్రి చూస్తున్నాడు కదా. ఒక వ్యక్తికి దేవుడు పేరు పెట్టాడు, ఇతడు నా ఇల్లంతటిలో, ఇతడు చెప్పండి, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఎవరు? అతను ఆడెవరండి? అమ్మా అమ్మా అమ్మాయి అమ్మా ఎవరు? మీరేమంటున్నారు? పురుష్ ఏమంటున్నారు? యోసేపా? యోబు గారా? నుంచి యోబు గారా అండి. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే. ఆ ఇంటిలో నమ్మకస్తుడు, దేవుని మందిరంలో నమ్మకస్తుడు. దేవుని ఇంటిలో మోసే బలా నమ్మకస్తుడు. ఈ బలా నమ్మకస్తుడి మీద సొనగడం, ఈ బలా నమ్మకస్తుడి మీద గొనగడం, ఈ బలా నమ్మకస్తుడిని దూషించడం, ఈ బలా నమ్మకస్తుడిని అవమానపరచడం, దేవుని ఇల్లంతటిలో ఉన్నవాడిని, నమ్మకముగా ఉన్నవాడిని గాయపరచడం, కాకిల్లా పడవడం, అపహాసం చేయడం, హేళన చేయడం. ఇతగాడితోనే దేవుడు మాట్లాడతాడా? మోషే గారి మీద అభిషేకం టచ్ చేస్తున్నారు. మోషే గారిలో ఉన్న అభిషేకం ఎవరిది?
ఆత్మపాళ్ళు ఎవరివి? మోషే గారివా? కాదు, దేవునిది. అది మోషే మీద చొనిగితే తీర్పు ఎలా ఉండుండేదో, మోసే గారి మీద గొనిగితే తీర్పు ఎట్లా ఉండేదో. ఇతగాడితోనే దేవుడు మాట్లాడతాడా? ఇంకెవ్వరితోనూ మాట్లాడ్డా? నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. ఇతగాడితోనే మాట్లాడడం ఏంటి? మాతో కూడా దేవుడు మాట్లాడతాడంటే దేవునికి కోపం రోషం దిగొచ్చేసింది. ఏయ్, మీరందరూ మీ ముగ్గురు గుడారంలోకి రండి, నేను అగ్ని స్తంభం నుంచి దిగి వస్తా. స్తోత్రం. దేవునికి ప్రజలకి మధ్య ఉన్న సంబంధం ఉందే వర్ణనాతీతం. నేను మొన్న చెప్పాను, నేను పైనుంచి నది దూకడం ఏంటి? ఆయనే అలా ప్రయాణం చేస్తాడు. హల్లెలూయా. ఆయన తాకిటితో వెళ్ళగలుగుతూ ఉంటాడు. అది పంపడం ఏంటంటే దానికి తెలియదు, అంతే తెలుసు దానికి. నీకు మళ్ళీ ఈయనంటున్నాడు, కూసు దేశపు స్త్రీని బట్టి, వివాహం చేసుకున్న స్త్రీని బట్టి మోసే మీద తిరగబడుతూ ఉన్నారు, మోసేని దూషిస్తూ ఉన్నారు, మోసేని అవమానపరుస్తూ ఉన్నారు. దేవుడు విన్నాడు. ఎక్కడి నుంచి విన్నాడు? రహస్యమందు చూచుని తండ్రికి ప్రార్థన చేయి. ఆమేన్. నువ్వు కష్టం గుండా వెళ్తున్నావా, బాధ గుండా వెళ్తున్నావా, ఎవరైనా చిక్కుతున్నారా, ఎవరైనా నలుపుతున్నారా, ఎవరైనా గాయపరుస్తున్నారా, నీ తండ్రి రహస్యమందు ఉన్నాడు. హల్లెలూయా. ఈ మోషేను దేవుడు చూశాడు, అప్పుడు పిలుపునిచ్చాడు, మీ ముగ్గురు రండి, గుడారంలోకి రండి, నేను మేఘస్తంభంలో నుంచి గుడారపు ద్వారం దగ్గరికి వస్తాను. హల్లెలూయా. స్తోత్రం అన్నాడు. వీళ్ళు ముగ్గురు గుడారంలోకి వెళ్ళారు. ఈ ముగ్గురు గుడారంలోకి వెళ్ళినప్పుడు ఆయన ద్వారం దగ్గరికి నిలిచి ఉన్నాడు. అప్పుడు మీరిద్దరు లోపలికి రండి, మిరియాము అహరోను మీరిద్దరు లోపలికి రండి. ముగ్గురిని పిలిచాడు. ఎంతమందిని పిలిచాడు వార్నింగ్ ఇవ్వడానికి? ముగ్గురు రండి అని చెప్పాడు కండి. మరి ఇద్దరిని పిలుస్తున్నాడేంటి? ముగ్గురు వార్నింగ్కి సూట్ఫుల్ కాదా? కాదు. అందుకని ఏమంటున్నాడు మళ్ళీ? ఇద్దరే రండి, మోషే రావాలి, అహరోను రావాలి, మిరియాము రావాలి, మీరిద్దరు రండి లోపలికి అన్నాడు. లోపలికి వెళ్ళారు. ఏంటి మాట్లాడుతున్నారు? దేవుడు అతగాడితోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? అతగాడే చేస్తాడా అట్లాంటి కార్యాలు? మేము చేయలేమా? మోసేని నమ్మడం ఏంటి? ఇక మనిద్దరమే బాసులు అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మోషే దేవుడు కానీ, మోషే యొక్క ప్రవచనాలు కానీ, మోషే దర్శనము కానీ రిజెక్ట్ చేసేస్తున్నారు. ఇక దేవుడు మనతో మాట్లాడతాడు. మనం కూడా ఆ దేవుణ్ణి నమ్మవు కానీ నువ్వు వెంబడించట్లేదు. స్తోత్రం. మోషే వెంబడిస్తున్నట్లుగా అహరోను మిరియాములు వెంబడించట్లేదు. ఆయన దిగొచ్చిన తర్వాత మోషే గురించి మాట్లాడుతున్నారేంటి? మోషే ఎట్లాంటివాడో తెలుసా? నా దర్శనం ద్వారా మాట్లాడేవాడు. మోషే ఎట్లాంటి వాడు తెలుసా? నా స్వరూప్యాన్ని నిదానించి ముఖాముఖిగా చూసేవాడు. మోషేకు నాకు మధ్య బంధం ఎలాగుందో తెలుసా? నేను మోషేతోనూ, మోషే నాతోనూ మాట్లాడే అనుభవం కలిగింది. మోషే గురించి మాట్లాడేటప్పుడు మీకు ఎందుకు భయం లేదో? ఎవరో చెప్తున్నాడు, ఈ దేవుడు మాకు దేవుడే, ఈ దేవుడు మాతోనూ మాట్లాడేస్తాడు, ఈ దేవుడు ఆ మోసేతోనే మాట్లాడతాడా, ఈ దేవుడు ప్రవచనం మోసేకే చెప్తాడా, మోసే ద్వారా అనేక మందికితోనే మాట్లాడతాడా, మనతో మాట్లాడా అనేక మందికి చెప్పడేడా? ఉన్నారా ఇట్లాంటి వాళ్ళు? మిరియాం లాంటి వాళ్ళు, అహరోను లాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. మేము ఎంతో చేస్తాం. దేవుని చిత్త ప్రకారంగా చేస్తున్నావా, నీ ఇష్ట ప్రకారంగా చేస్తున్నావా? హలో కుమార్ ఆంటీ, ఎలా చేస్తున్నావు? నేను ఉదయం లేచిన దగ్గర నుంచి అంటే సాయంత్రం బొచ్చున్నంత వరకు దేవుని సేవ. నీ చిత్తమా దేవుని చిత్తమా? రహస్యమందు చూచు తండ్రికి నువ్వు లెక్క చెప్పాలి. వేషధారికి తీర్పు తీరుస్తాడు, రహస్యంగా కడు జాగ్రత్తగా ఈయనే దేవుడని భయభక్తులతో జీవిస్తున్నవే నీకు ఫలమిస్తాడు, వేషధారికి కూడా ఫలమిస్తాడు. వాళ్ళు ఫలము చేదు, నీ ఫలం జీవం. స్తోత్రం. ఇలా మాట్లాడు. ఎందుకు? నా సేవకుడైన మోషే గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మోషే ఎవడనుకుంటున్నారు? మోషే గురించి మాట్లాడేటప్పుడు మీ ఇద్దరికి ఎందుకు భయం లేదు అని అన్నాడు. వార్నింగ్ ఇచ్చాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. అహరోను ఎట్లా చూశాడు మిరియాముకు హిమమంతా తెల్లగా కుష్టు వ్యాధి వచ్చేసింది. దేవుడు అక్కడ ఏమి చేయలేదు. మోషే గురించి మాట్లాడేటప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పాడు. అలా అని చెప్పగానే ఆయన వెళ్ళిపోగానే ఏమొచ్చింది? బత్తులు
దేవుని ఆత్మచేత నింపబడుతున్న వాళ్ళు జోలికి వస్తే వెంటనే నీ మాట బయటికి రాగానే శరీరం క్షీణిస్తుంది, బలం తగ్గిపోతుంది, ఆరోగ్యం ఉండదు. చాలామంది అంటారు దీర్ఘశాంతంగా ప్రేమగా ఉండండి అంటారు. నేను ప్రేమగా ఉండడం కాదు, నువ్వు ఏ లోపం లేని దానిగా ఉండు అని నేనంటాను. ఏది కరెక్టు? నేను ప్రేమగా ఉండడం కరెక్టా? నేను ప్రేమగా ఉంటాను, నువ్వు వంకర పనులన్నీ చెయ్యి. ఏది కరెక్టు? కరెక్ట్గా నువ్వు ఉండడం కరెక్టు. నువ్వు కరెక్ట్గా ఉంటే అన్నీ సవ్యంగానే వస్తాయి. ఈ మిరియాము నోరు జారకుండా ఉంటే బలహీనత వచ్చి ఉండేది కాదు. ఆ మాట చూపించిన మీకు అట్లానే ఉందా అంటే ఉంది. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము. ఇంకా పైనుంచి చూడండి, 12 చదవండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లు చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము హరోనులు అతనికి విరోధముగా మాట్లాడిర్రి. ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నారు? మోషే గారికి విరోధంగా మాట్లాడుతున్నారు. మోషే గారికి విరోధంగా మాట్లాడకూడదా? మోషే గారి కంటే గొప్పోళ్ళు అయితేనే మోషే గారికి విరోధంగా మాట్లాడాలి. స్తోత్రం. ఎవరు మాట్లాడాలి? మోషే కంటే పాళ్ళు బత్తి ఎక్కువ ఉన్న వాళ్ళే మోషే గారి కంటే విరోధంగా మాట్లాడాలి. ఏం చేస్తున్నావు మోషే? ఈ తొంటరి పనులు ఏంటి మోషే? ఇట్లా చేయరాదు మోషే అని మోషే కంటే బడా విశ్వాసులు అయితేనే మోషే గురించి మాట్లాడాలి. వీళ్ళు మోషే కంటే డౌన్ విశ్వాసులు. మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడేవాళ్ళు, వీళ్ళకి ఆ సహవాసం అనుభవం వీళ్ళకి లేదు. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి? మా అనుభవం లేని వాళ్ళు, బుడ్డగాళ్ళు, అనుభవం లేని వాళ్ళు, చిన్న బుడుగులు అడుగులేస్తున్న వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మోషే గురించి, మోషే అభిషేకం గురించి మాట్లాడుతున్నారు. ఈమెతోనే అట్లాంటి వాళ్ళు మనకు ఉన్నారు. ఈమెతోనే దేవుడు మాట్లాడతాడా? ఇంకెవరితోనూ మాట్లాడ్డా? ఇక్కడే దేవుడు ఉన్నాడా? ఇంకెక్కడ దేవుడు లేరు? ఎట్లా చెప్తారేంటి? జాగ్రత్త, మిరియాము గతి పట్టకుండా చూసుకోండి. ఎక్కడో జరుగుతుంది ఇది, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఇట్లా చెప్తారేంటి అంటే ఖచ్చితంగా ముందు చెప్పాలి. నష్టపోకుండా, మీరెవ్వరూ నష్టపోకుండా మీ అందరికీ కంచి మేమేగా. అందుకని ఎక్కడికక్కడ ఎగస్ట్రా ఉన్నాయి కట్ చేస్తూ భద్రంగా కాపాడుకోవాలి సంఘాన్ని. సేవకుడు ఏ దారి గుండా వెళ్ళడానికి వీరలేదు. నువ్వు నీ గదిలోనే ఉండాలి, వేరే గదుల్లోకి వెళ్ళడానికి వీరలేదు. నీ గదిలోనే దేవుడు ఉన్నాడు. ఈ గదిలో ఉండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? జరిగేవి, జరగబోయేవి, భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఉన్నవి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ కూర్చుని బుడ్డదాన్ని ఎత్తుకుని కూర్చుందే. సచ్చేదాకా నమ్మకంగా బ్రతకాలి శృతి నువ్వు దేవుని కోసం. నిందలను రెట్టింపు ఘనతగా దేవుడిచ్చాడు. డాక్టర్ వల్ల కానిది దేవుడిచ్చాడు. డాక్టర్ గాయపరిచాడు, డాక్టర్ నొప్పించాడు, డాక్టర్ నిన్ను ఇబ్బంది పెట్టాడు. దేవుడు నిన్ను నొప్పించలేదు, దేవుడు నిన్ను గాయపరచలేదు. ఒకటే చెప్పాను, దేవుని పాదాల దగ్గరుండు. నీకు ఎందుకు దేవుడు సంతానాన్ని ఇవ్వడో నేను చూసుకుంటాను. మరి సంతానం లేని వాళ్ళు ఉన్నారుగా ఇంకో అనుకుంటున్నారా? అది ఆమె చేసుకున్నది, దేవుడిది కాదు. ఎన్నో మార్లు సంతానాన్ని ఇస్తున్నాడు దేవుడు. దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు ఈరోజు మన మందిరంలో ఉన్న వాళ్ళకి గర్భఫలం ఇవ్వబోతూ ఉన్నాడు అని ప్రసంగాలు చేసి, వాక్యాలు చేసి, ప్రార్థన చేస్తాను రా అంటే హేళన చేసేది. లోపాలు చెప్పకండి అమ్మా. మరి ఏం చేస్తావు? లోపల నుండి చచ్చిపోతావా? నరకానికి పోతావా? సైతానా? లోపాలు సరవ్వాలి. స్తోత్రం. మందిరములలో లోపాలు సరవ్వవు. మందిరములో లోపం సరవుతుంది. మందిరములలో లోపాలు చూపించడు. ఏదో ఒక ఎరేస్తాడు, ఏదో ఒక గెలేస్తాడు. హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ వచ్చినట్లుగా ఈయనేం చేయాలి? తైలాభిషేకం కాండి. ఈ ప్లేస్లో చిన్న యాక్సిడెంట్ జరగబోతుంది ప్లేస్లో ఉన్న మనుషులకి అని దేవుడు చెప్పాడు నాకు. నువ్వు కూర్చున్నావు నా పక్కన ప్రార్థన టీంలో. నేను ప్రార్థన చేస్తూ నేను మన్నమ్మ కూతురు ప్రశాంతి పేరెట్టి లాస్ట్ వాళ్ళ పేరు పెట్టి యాక్సిడెంట్కి గురవుతున్నారు వీళ్ళు అని చెప్పాను. నేను దినాన్ని ఏమయ్యింది? వాళ్ళు బయట వాళ్ళే మనోళ్ళే దేవుడు చెప్పేది. నీకు చెప్పి 2 రోజుల ముందు అయ్యింది.
వీళ్ళు ఈ మొక్కర్దానికి లోపల చెప్పాను, నేను వెంటనే షేర్ చేసుకుంటాను, వెంటనే రాస్తా షేర్ చేసుకుంటాను. బయట కూర్చున్నప్పుడు మీకు చెప్పాను, బయట వాళ్ళకి ప్రమాదం పొంచుంది, ఏదో యాక్సిడెంట్ జరగబోతుంది అని చెప్పాను. స్త్రీల పరిస్థితి ఎలాగుంది? చాలా కష్టంగా ఉంది. కొంతమందికి ప్రాణాలతో బ్రతికి బట్ట కట్టారు. స్తోత్రం. పెద్ద యాక్సిడెంట్ నుంచి దేవుడు కాపాడాడు. ముందు చెప్పాలా? ఇల్లు వచ్చేసిన తర్వాత బొంకేవా బంగారంలా తర్వాత చెప్పాలా? నిజం చెప్పకపోతే నిజం కక్కించాలా? దేవుడు చేసే పనులు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, రహస్యంగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఆయన రహస్యమందు చూచుచున్న తండ్రి. నువ్వు వేషధారిగా కనబడడానికి వీర్లేదు, నువ్వు మోసంలో ఉన్నట్లు ఆయనకు కనబడడానికి వీర్లేదు అని చెప్పి ఎక్కడి నుంచి మనం సైడ్ అయిపోయాము? అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోసే చేత మాత్రమే. చూసారా? ఇట్లాంటి వాక్యాలు విన్నటప్పుడు తిరిగేటోళ్ళు, వేషధారినోళ్ళు, దేవుణ్ణి అక్కడక్కడ వెళ్ళి నమ్మేటోళ్ళు, డాంబికులు ఏమంటారంటే ఇక్కడనే మాట్లాడతాడా, ఇంకెక్కడ మాట్లాడ్డా? ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ మాట్లాడతాడు, ఎక్కడ నీతి ఉంటుందో అక్కడ మాట్లాడతాడు, ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ మాట్లాడతాడు, ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ మాట్లాడతాడు. అక్కడ వాక్యం ఉందా? ఏంటి వాక్యం? పాల్లో నీళ్ళు. పాలే కానీ నీళ్ళు కావు అని చెప్పాడా? నీళ్ళు పాలు కాలేవు అని చెప్పాడా? నీళ్ళు వేరు పాలు వేరు అని చెప్పగలిగాడా? నీళ్ళు పాలు ఒకటే అని చెప్పగలిగాడు. నీళ్ళు పాలు ఎట్లా? లోకం సంఘం ఒకటా? కాదుగా. అది కాదు కదా చెప్పడం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నారో తెలుసా? మోషే మీద మాట్లాడుతున్నట్టు చూడండి. మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, అతను మా చేత పలికించలేదని చెప్పుకునగా యెహోవా మాట వినడు. ఎక్కడి నుంచి విన్నాడు? ఈ మిరియాము దగ్గర, అహరోను దగ్గర ఎవరున్నారు? మాటలు వింటున్నాడు. నీ మాటలన్నీ మూటలు కట్టి, అబ్బో ఈరోజు నా ప్రసంగం వింటున్నాడు నా యేసయ్య. స్తోత్రం. అందులో సొల్లు ఎంత ఉందో, నిజం ఎంత ఉందో, అబద్ధం ఎంత ఉందో, మత మార్పిడి ఎంత ఉందో, ఉన్నది ఎంత ఉందో, లేనిది ఎంత ఉందో, కల్తీ ఎంత ఉందో ఫిల్టర్ చేస్తాడు. పాల్ టెస్ట్ చేయడానికి అది అందులో పెడతారు కాండి. అప్పుడు ఏమంటాడు? హే, నీకు డబ్బులు తక్కువ ఇస్తాను నేను. ఎందుకు తక్కువ ఇస్తామంటే ఇది చూపించట్లా, ఒరిజినాలిటీని చూపించట్లేదు, అందుకు నేను అంత రేటు నేను ఇవ్వలేను అంటాడు పాలు తీసుకునేటోడు. దేవుడు కూడా ఖచ్చితంగా మోషేకు విరోధంగా మాట్లాడడం దేవుడు విన్నాడు. సొనగడం దేవుడు విన్నాడు. హృదయంలో ఆలోచించుకోవడం దేవుడు విన్నాడు. తర్వాత చదువు. మోషే భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు. యెహోవా ముగ్గురిని ప్రత్యక్ష గుడారములోకి రమ్మని హఠాత్తుగా మోషేకు, అహరోనుకు, మిరియాముకు ఆజ్ఞ ఇచ్చాను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలోనికి దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం యొద్ద నిలుచుండెను. అహరోనును మిరియామును పిలువగా వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవర్తయుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసు. మీ ఇద్దరిలో ప్రవర్తన ఉంటే అతడు నన్ను తెలుసుకున్నట్లుగా నేను చేదును కదా. మీరు అలా తెలుసుకుంటే మిరియాముని మీద సొనగదు, మోషే మీద సొనగరు కదా. మోషే మీద ఉన్న అభిషేకం ఏంటి? అసలు మీ ఇద్దరికి నేనెవరో మీకు తెలియదు. ఫస్ట్ లోపల పిలిచి ఏమంటున్నాడు? అసలు మీ ఇద్దరికి నేను తెలీదు. మీ ఇద్దరికే నేను తెలుసుంటే అహరోను, మిరియాము, మీ ఇద్దరికే నేను తెలుసుంటే మీరు మోషే మీదకి వెళ్ళరు. నా రోషం, నా ఉగ్రత మీకు తెలుసుండేది. మోషేలో ఉన్న ఆత్మ నాదని మీకు తెలుసుండేది. అందుకని నీకు తెలీదు, అహరోనికి తెలీదు, మిరియా మీ ఇద్దరికే తెలీదు. అట్లా తెలుసుంటే నేను దర్శనం మీకు ఇద్దునుగా, నేనే కళ్ళ ద్వారా మీతో మాట్లాడుండేగా. అయితే మోషే అయితే అట్లాంటోడు కాదు. మోషే నీలాంటోడు కాదు. మోషే నా సేవకుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను కూడా భావముతో కాదు మోషే కోసం చెప్తుంటా, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపం ఎలా చేస్తున్నాడంట? నిదానించి ఉన్నది ఉన్నట్లే. స్తోత్రం. నువ్వు యెహోవా స్వరూప్యాన్ని ఎలా చూడాలంటే నిదానించి చూడాలి. ఇది దేవుని వాక్యమేనా? ఇది దేవుని మాటేనా? ఇక్కడ దేవుని సన్నిధి ఉందా? నిదానించాలి. నువ్వు తిరగకూడదు. ఏం చేయకూడదు?
తిరిగితే నష్టం వచ్చేస్తుంది. ఎలా నష్టం వచ్చేస్తుందో తెలియదు, ఎలా శ్రమ వచ్చేస్తుందో తెలియదు. నువ్వు నష్టంలో ఉన్నావని నువ్వు చెప్పకుండా బత్తి ముసుకేస్తే నువ్వు ఎట్లా నష్టంలో ఉన్నావో దేవుడు చెప్పేస్తాడు. అవే చెప్పాను నేను మొన్న శుక్రవారం ఉదయం కూర్చుని ప్రార్థనలో కూర్చుంటే వాళ్ళు నష్టాలు చెప్పుకుంటూ వచ్చాను నేను. అంటే మనకి ఎట్లా కనిపిస్తున్నారు? నమ్మకంగా కనిపిస్తున్నారు. దేవునికి ఎట్లా కనిపిస్తున్నారు? కల్తీగా కనిపిస్తున్నారు. కల్తీ ఉంటుంది, కల్తీ లేని బత్తి చెయ్యాలి, నాణ్యత కలిసి బత్తి చేయాలి. నా స్వరూప్యాన్ని నిదానించి చూడాలి వాళ్ళు. స్తోత్రం. మోషే మీలాంటోడు కాదు, నా స్వరూప్యాన్ని నిదానించి చూసేవాడు, ప్రతిదీ పరిశీలించేవాడు. ఇది దేవుని మాట కాదా, ఇది దేవుని రూపమా కాదా, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని ఉద్దేశ్యమా కాదా, నేను ఇలా చెయ్యాలా వద్దా, ప్రతి ఒక్కటి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవాడు అని చెప్తున్నాడు. కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధముగా మాట్లాడుటకు, మోషే గారికి విరోధంగా మాట్లాడుతున్నారు, మీకు ఎందుకు భయం లేదు? నా సేవకుడు అంటే మీకు ఎందుకు భయం లేదు? ఎవరు అడుగుతున్నారు? ఎవరు చెప్తున్నారు? ఒక విశ్వాసి తప్పు చేస్తుంటే ఎవరి కోసం మాట్లాడుతున్నామని నువ్వు ఖండించట్లా. దేవుడు వచ్చి చెప్తున్నాడు, దేవుడు వచ్చి చెప్పాడు, సురక తగిలింది. నువ్వు మాట్లాడకపోతే దేవుడు ఖచ్చితంగా నీకు సురక తగిలింతాడు. ఆమె నువ్వు రంగంలో దిగితే దేవుడికి పని తగ్గిద్ది. నువ్వు రంగంలోకి దిగలేదనుకో, ఏం చేసుకుంటే నాకేంట్లే, ఏమనుకుంటే నాకేంట్లే, వాళ్ళు అట్లా అనుకుంటే వాళ్ళే ఫలం పొందుతారని నువ్వు మూసుకున్నావు అనుకో, దేవుడు కానీ దిగాడా ఎట్లా ఉంటుంది? ఆహారంలాగా మిరియంలా ఉంటుంది. నా మోషే గురించి మాట్లాడడానికి మీకు ఎందుకు భయం లేదో? మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఎవరు మాట్లాడుతున్నారు? సాటి మనిషిగా దేవుని నామం దూషణ పాలవుతుంటే మూసుకుని కూర్చుంటున్నావు. సంఘము దూషణ పాలవుతుంటే మూసుకుని కూర్చుంటున్నావు. సేవకులను నిందిస్తుంటే మూసుకుని కూర్చుంటున్నావు. మా సేవకుడు ఎట్లా, లేక మా సేవకురాలు ఎట్లా అని నువ్వు చెప్పలేకపోతున్నా. దేవుడు కానీ దిగొచ్చాడా? మిరియాము గతి. స్తోత్రం. దేవుడు కానీ దిగొచ్చాడా? శాపం. అక్రమం కాడికి దేవుడు దిగొస్తే దేవుడేమో శపించలేదు, మిరియాము శ్రేష్టలనే శాపంగా మారినాయి. దేవుడేమో నువ్వు పాడవ్వు, దేవుడు పాడు చేస్తాడంట. దేవుడిని దూషించేటోళ్ళు చాలామంది అన్నారు. దేవుడు పాడు చేయడు, వ్యతిరేకతను చూపిస్తాడు. అక్కడే నీకు అయిపోద్ది హఠాష్. వాళ్ళు తిట్టాడా? ఏమన్నాడు? ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా సేవకుడి గురించి మాట్లాడుతున్నావా? నా సేవకుడు ఎట్లాంటి నీకు తెలుసా? విరుద్ధంగా మాట్లాడడానికి మీకు భయం లేదా అన్నాడు. చూడండి ఇంకేమన్నాడు. మీరు ఎలాగూ భయపడలేదని చెప్పి యెహోవా కోపము వారి ఆయన భయం లేదని చెప్పగానే యెహోవా కోపము వారి మీద రగులు కొనగా, ఎవరు వెళ్ళిపోయారట? ఆయన వెళ్ళిపోయాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎలాగుందో చూడండి. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారములో నుండి ఎత్తబడేను. అప్పుడు మిరియాము హేమము వంటి. ఎవరి కోసం మాట్లాడడానికి దిగొచ్చాడు ఆయన? ఒక్కడి కోసం దిగొస్తాడు. ఒక్కడైనా మోషే కోసం దిగొచ్చాడు. నువ్వు రోషంగా నిలబడితే, నీ కోసం యుద్ధం చేయడానికి దిగొస్తాడు దేవుడు. నువ్వు నీతిగా నిలబడితే ఫైట్ చేస్తాడు నీ శత్రువులతో. స్తోత్రం. యుద్ధం చేస్తాడు నీ శత్రువులతో, దహించి వేస్తాడు నీ వైరులందరినీ. స్తోత్రం. నువ్వు మనుషులు కావాలనుకుంటున్నావు కానీ దేవుడు వద్దు అనుకుంటున్నావు. తుచ్చమైన మనుషుల వైపు నువ్వు చేరబడుతున్నావు కానీ ఈ దేవుడా అనుకుంటున్నావు. దేవుడు దిగొచ్చేసాడు మోషే గురించి. రహస్యమందు చూసి భక్తుడైనటువంటి మోషే కోసం దిగే వచ్చేసాడు మన యేసయ్య. అగ్నిలోకి దిగి వచ్చేసాడు నా యేసయ్య. సింహాల బోన్లోకి దిగి వచ్చేసాడు నా యేసయ్య. ఈరోజు నీ కోసం దిగిరాడా? ఎక్కడో నీ అవిశ్వాసం, ఎక్కడో నీ మిస్టేక్స్, ఎక్కడో నీ లోపాలు, ఎక్కడో నీ అవిధేయత ఆయనకి రాకుండా ఉంటుంది. ఎంతో ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థించటంలో లోపం. ఎంతో నమ్మకంగా ఉంటున్నావు, ఆ నమ్మకంలో లోపం. ఎంతో భక్తి చేస్తున్నట్టులో లోపం. అంతా నీ చిత్తమే కానీ దేవుని చిత్తం కనిపించట్లేదు. నీ చిత్తం చేసి ఇట్లానే భక్తి చేయాలి, నీ చిత్తం నెరవేర్చి ఇట్లానే గండి అనాలి. నీ చిత్తం కాదు. వాళ్ళ చిత్తం ఎలాగుందంట? మందిరాల్లోకి తిరిగారంట వేషధారుల్లాగా. అనేకమైన ప్రజలకు కనిపించాలని. ఎవరికి కనిపించాలి? నువ్వు ప్రజలకు కనిపించాలా, దేవునికి కనిపించాలా? దేవుని మందిరంలో నువ్వు దేవుని సేవకుడికి కనిపించాలి, దేవునికి కనిపించాలి. ప్రజలు కనిపిస్తే భక్తి కలిగిందంటే నువ్వు భక్తి కలిగిన దాన్ని అయిపోతావా? నువ్వు చాలా ఆత్మీయురాలు అంటే ఆత్మీయురాలు అయిపోవు. నీకు సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి?
మార్కులు ఎవరు వేయాలండి? ఈరోజు దేవుడు మార్కులతో పని లేదంటున్నావు, సేవకుడు మార్కులతో పని లేదు అంటున్నావు, ఎవరెవరో ఇతరితరుల చేత మార్కులు వేసుకుంటున్నావు. మిర్యాములా కానీ గతి పట్టకుండానే ఆ పరిస్థితి సంఘంలోకి రాకూడదు, ఆ పరిస్థితిని ఇంటిలోకి రాకూడదు. నీ దాకా రావడానికి వీలు లేదు. యేసు నామములో వ్యతిరేక ఆత్మను బంధిస్తూ ఉన్నాను, వ్యతిరేకంగా మాట్లాడుతున్న నోళ్ళను బంధిస్తూ ఉన్నాను, శాపం తెచ్చుకోవడానికి కారణంగా ఉన్న మనుషులను బంధిస్తూ ఉన్నాను.